ఫ్రెండ్స్, మీకు 50-30-20 రూల్ గురించి తెలుసా? ఈ రూల్ కనుక మీరు పాటించినట్లయితే మీ ఎకనామికల్ లైఫ్ని చాలా ప్రశాంతంగా గడపచ్చు అనమాట. మీకు వచ్చే ఆదాయంలో నుంచి 50% మీ ఖర్చుల కోసం, అంటే నిత్యావసర ఖర్చులు ఉంటాయి కదా, మీ ఫుడ్ కోసం కావచ్చు, లేదా మీ ఇంటి ఖర్చులు, మీ కరెంటు బిల్లులు, మొత్తం మీకున్న ఖర్చులన్నీ కూడా ఈ 50%లో మీరు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ 30% ఏంటంటే మీ వినోదం కోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం, షాపింగ్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, లేదా మీకు నచ్చిన ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కోసం కావచ్చు, అన్నీ కూడా ఈ 30%లో మాత్రమే ఉంచుకోవాలి. దీన్ని దాటకూడదు. అండ్ అలాగే 20% ఏంటంటే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఆపద వచ్చినా కూడా సడన్గా వాటి నుంచి మీరు అప్పులు కాకుండా మిమ్మల్ని మీరు బయట పట్టుకోగలరు. ఈ సేవింగ్స్ అనేవి అయితే ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీకు వచ్చిన ఆదాయం అంతా ఖర్చులకే పోతుంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఏమేమి ఖర్చు చేస్తామని. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ నెలవారీ ఖర్చుల్లోంచి ఏమైనా అడ్జస్ట్ అవ్వడానికి, తగ్గించుకోవడానికి ఉంటే వాటి నుంచి మీరైతే మీ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. సో అలా ఖర్చులు తగ్గించుకున్న తర్వాత మీకు మిగిలిన అమౌంట్లో నుంచి 1% అయినా సరే సేవింగ్ చేయడానికి ట్రై చేయండి. అలా సేవ్ చేయడం వల్ల ఈ నెల మీకు 1% సేవింగ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ టైం కావచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ కావచ్చు. మీ స్కిల్స్ని మానిటైజ్ చేసుకుని కూడా స్మార్ట్గా సంపాదించవచ్చు. ఏదైనా సరే మీ ఇన్కమ్ని ఎక్స్పాండ్ చేసుకుని మీరు ఈ 50-30-20 రూల్ కనుక పాటించినట్లయితే మీ ఆర్థిక జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపగలుగుతారు. మీకు అర్థమైంది అనుకుంటా.